హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిజా బ్లాగ్స్. ఈరోజు లంచ్లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానంటే వైట్ రైస్, దాంతోపాటు రాగి సంగటి, రాగి పిండి ఇంకా వేయలేదు, శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు. ఇది వచ్చేసి చేపల వేపుడు కోసం నేను ఏమేమి మసాలాస్ అయితే యూజ్ చేస్తానో అది షేర్ చేస్తాను. అల్లం ఉల్లిల పేస్టు, ఉప్పు, కారం సరిపడినంత. ఇక్కడ వచ్చేసి మిరియాల పొడి ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి తల తోక వేసి చేసేటటువంటి చేపల పులుసు కోసం నేను ఏమేమి మసాలాస్ వేసానంటే ఎర్రగడ్డలు, టమాటాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి ఇది రొయ్యలు. దాంతోపాటు చేపల వేపుడు కోసం ఇక్కడ వచ్చేసి నేను లోకల్ వెండర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి చికెన్ మసాలా అనమాట, ఎటువంటి బ్రాండ్ అయితే కాదు. ఈ మసాలాస్ అన్నిటిని దీంట్లో బాగా వేసి మిక్స్ చేసి ఒక 30 లేదా 45 నిమిషాల వరకు దీన్ని మ్యారినేషన్ పెట్టినట్లయితే ఆ మసాలాస్ అంతా బాగా దాంట్లోకి యాడ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని నేను డీప్ ఫ్రై అయితే చేయడం లేదు, కానీ ఒక స్టీర్ ఫ్రై మెథడ్లో చేస్తాను. తవాలోనే కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేస్తే చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మసాలాస్ని యాడ్ చేసి నేను ఇక్కడ వచ్చేసి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే ప్రాన్స్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కానీ దీంట్లో లోకల్ వెండర్ దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి చికెన్ మసాలా కాకుండా ఆచి చికెన్ మసాలా మీకు ఎటువంటి షాప్లో అన్నా దొరుకుతుంది. ఈ మసాలాని వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రై కాదు, స్టీర్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరేం ప్రిపేర్ చేశారనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. బాయ్.